అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 72 రివ్యూకి స్వాగతం. ఫైనల్లీ ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. ఇంకా మనది ఒకటే డైలాగ్ ఈ వీక్ అంతా, మనుషులంటేనే మంచోళ్ళు అంతే. నేను ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీక్ ఫ్యామిలీస్ని చూసి మీరు కంటెస్టెంట్స్ మీద ఒపీనియన్స్ లేకపోతే అది మనం చేయకుండా ఉంటే బెటర్. బికాజ్ గేమ్ వాళ్ళు కొన్ని రోజులు ఆడారు, వాళ్ళు ఏంటి అనేది మనకు ఒకటి చూపించారు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ వీక్ మీరు మరీ సింపథైజ్ చేయడం కానీ, లేకపోతే మరి ఏమంటారు, లేదా ఒకళ్ళ ఫ్యామిలీ నచ్చకపోతే వాళ్ళని సైడ్ లైన్ చేసేయడం అలాంటివి చేయొద్దు. వాళ్ళు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడడానికి వచ్చారు, వాళ్ళు ఆడారు, వాళ్ళు నిరూపించుకున్నారు. సో దాని మీదే జడ్జ్ చేసి ఒక విన్నర్ని అనౌన్స్ చేద్దాం మనం. సో అదే నా రిక్వెస్ట్. అండ్ ఈరోజు నాకు తనూజ ఒక మినీ హార్ట్ అటాకే తీసుకొచ్చింది, ఏంటో అని కూడా మాట్లాడదాం. అండ్ సుమన్ గారు వైఫ్ వచ్చి ఒక 2 వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. కానీ దాంట్లో ఒక సజెషన్ మరీ అంత స్ట్రైట్గా అనేసరి ఏంటి అన్నట్టు అనిపించింది నాకు. అది కూడా డిస్కస్ చేసుకోవాలి. అండ్ సంజన గారు బాధ, దాంతోనే స్టార్ట్ అయింది కదా ఎపిసోడ్. సో ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సంజన గారు నిన్నటి నామినేషన్ నుంచి బాగా డిస్టర్బ్గా ఉన్నారు. రాత్రంతా నిద్ర పట్టలేదు ఆవిడకి. ఏంటంటే, రీతు నేను అసలు నా కోసం జుట్టు కట్ చేసుకుందని చెప్పి ఎంతో నా అల్లారు ముద్దుగా నా కూతురులా అనుకున్నాను. కానీ నిన్న వచ్చి మీ మంచితనం అంతా ఫేక్ అండి, మీరు నటిస్తున్నారండి అని చెప్పేసి అన్నప్పుడు నేను చాలా హట్ అయ్యాను అని చెప్పి అన్నారు. సో ఆబ్వియస్గా ఇంకా సంజన గారికి అది హట్టింగ్ పాయింట్ అవ్వచ్చు, కానీ రీతు కూడా తన పాయింట్స్ తనకు ఉన్నాయి. కానీ నేను అనుకున్న పాయింట్ ఈరోజు ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఆవిడ ఏంటంటే, ఎంత తను నన్ను వద్దు వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పినా నేను వెనకపడుతూ తన వెనకే ఉండి తను ఒక్కతే అయిపోకుండా ఉండాలని చెప్పేసి ట్రై చేశాను, కానీ నన్ను ఇలా అంటదా అని చెప్పేసి అన్నారు. సో ఆవిడ వర్షంలో ఆవిడ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆవిడ నేను తనకి సపోర్ట్గా ఉండాలి అని అయ్యి ఉండొచ్చు. కానీ ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు మన పక్క నుంచి బుజ్జగిస్తున్నా లేకపోతే కన్సోల్ చేస్తున్నా తీసుకునే స్టేజ్లో మనం ఉన్నాం, అవి కూడా చూసుకోవాలి. సంజన గారు అక్కడ అది మిస్ అయ్యారు. మీరు క్యాలిక్యులేషన్లో ఆ కన్సోలింగ్ అనేది తను తీసుకునే స్టేట్లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోలేదు. కానీ మీ వర్షన్లో మీరు తను వెళ్ళిపోమన్నా నేను నా ఈగోని లేకపోతే నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా నేను కింద కొంచెం తగ్గించుకుని మరీ ఉన్నాను. కానీ అమ్మాయి అసలు మీ మంచితనం ఫేక్ అని అలా అంటది అని అక్కడే స్టక్ అయిపోయారు. సో ఆబ్వియస్లీ ఆవిడ బాధలో నాకు ఫేక్ ఏం లేదు, ఆవిడ బాధ కరెక్టే. కానీ ఏంటంటే కొన్నిసార్లు మనం ఆలోచించుకోవాలి, పక్క పర్సన్ మనం కన్సోల్ చేస్తే తీసుకునే ఆ స్టేజ్లో ఉన్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. సో అదొకటే మిస్టేక్ జరిగింది అక్కడ, అదనమాట. సో అది అయిపోయింది. ఆ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా మన బిగ్ బాస్ ఆ ఫ్యామిలీ వీక్ గురించి అనౌన్స్ చేశారు. అసలు ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారు, వీళ్ళు ఇంకా మీ ఫ్యామిలీ వచ్చి మీకు మొత్తం ఫ్యూల్ కొట్టేస్తారు. ఆల్రెడీ బండి నడిచి మీరు బాగా అలసిపోయినట్టున్నారు కదా, ఈరోజు మళ్ళీ ఫ్యూల్ తీసుకోండి. లాస్ట్ 3-4 వీక్స్ ఇంకా మామూలుగా ఉండకూడదు అని చెప్పేసి ఫ్యామిలీ వీక్ స్టార్ట్ చేశారు. దీంట్లో నాకు ఒక్కటే కంప్లైంట్ ఏంటంటే, తనూజ ఇస్ గెటింగ్ అంటే చాలా పవర్స్ ఇచ్చేస్తున్నారు బిగ్ బాస్. అది మీకు అనిపిస్తుందో లేదో, అది నా ఒపీనియన్ అయితే అదే. ఫస్ట్ ఇప్పుడు నామినేషన్స్లో ఎవరికి ఎన్ని నామినేషన్స్ రావాలి అనేది పవరే, అది ఇచ్చారు. దాని తర్వాత వెంటనే లాస్ట్లో ఒకళ్ళు సేవ్ చేయాలి అనేది కూడా పవరే, అది ఇచ్చారు. మళ్ళీ వెంటనే ఫ్యామిలీ వీక్ అనగానే నువ్వు అసలు గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, నీకు కావాల్సిన టైం నువ్వు తీసేసుకో, అది కూడా పవరే. సో మరీ ఇన్అడ్వాంటేజెస్. సో అది ఎలా ఉంది అంటే, నువ్వు ఎప్పుడు కెప్టెన్ అవుతావు అని వెయిట్ చేస్తున్నాను, నువ్వు రాగానే నీకు అన్ని చెప్పేస్తాను అన్నట్టు అలా వెళ్ళకండి. అది నేను చెప్పేది. కెప్టెన్ అన్నప్పుడు మీకు కొంచెం ఏమంటారు బెనిఫిట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒకటి 2 ప్రతి సెగ్మెంట్లోనూ అవసరం లేదు అనేది నా పాయింట్. సో అది 60 ఇంకా తనూజ గారు వెళ్ళి అసలు ఫ్యామిలీ వీక్ కోసమే వెయిట్ చేస్తున్నా, ఐ వాంట్ దట్ బూస్ట్ అని చెప్పేసి వెంటనే 60 తీసేసుకున్నారు. ఆ కంప్లైంట్ ఏం లేదు, బెనిఫిట్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది, 60 తీసుకోవాలనిపిస్తే తీసేసుకున్నారు, అసలు నో కంప్లైంట్స్ అక్కడ. అండ్ గేమ్ పెట్టారు. అదే తాడులు ట్యాంగ్లు అయి ఉంటాయి, దాన్ని మనం జాగ్రత్తగా మన నడుము చుట్టుకొని మనం పాక్కుంటూ లాస్ట్కి ఆ తాడుని మొత్తం చిక్కులు తీసి తగిలించాలి. ఫస్ట్ మన ఎవరు ఇమాన్యుల్ చేశారు, తర్వాత పవన్, అలా 1 by 1 చేశారు. ఇక్కడ నాకు కళ్యాణ్ చాలా బాగా నచ్చాడు. కళ్యాణ్ అంటే ఒకటి గేమ్లో ఆడకుండా ఉండిపోయి నాకు ఎలాగో అవసరం లేదు కదా, నేను ఎలాగో 15 తీసుకుంటా అని చెప్పేసి ఆడకుండా ఉండిపోవచ్చు. కానీ సుమన్ గారు ఆడలేకపోతున్నారు, సుమన్ గారు ఖచ్చితంగా లాస్ట్లో వస్తారు నాకు అసెస్మెంట్ చేసుకుని, నేను ఫస్ట్ వెళ్ళాలి, నేను వెళ్ళి ఆయన కోసం ఒక స్పాట్ నేను ఆపాలి అని చెప్పేసి తను ఆడిన విధానం, ఆడిన తర్వాత ఆ 20 minutes సుమన్ గారు వచ్చేంత వరకు అతను ఆపి, సుమన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ బోర్డు మీద పెట్టి తీసుకోండి సుమన్ గారు అని చెప్పింది, అదంతా నాకు చాలా నచ్చింది, బాగా అనిపించింది.
ఇట్స్ వెరీ గుడ్. అసలు ఈ ఫ్యామిలీ వీక్ అనగానే మనిషిలో ఉన్న మంచితనం అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో క్లాప్స్, నైస్ అండి, నైస్. కళ్యాణ్ గారు సూపర్ అండి. సో అది బాగా అనిపించింది. అండ్ సుమన్ గారు కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు. కానీ ఇక్కడ సంజన గారు అసలు సంచాలకుగెత్తే అదేనండి. సంజన గారికి నిరూపించేసుకోవాలి ప్రతిదీ. ఇంకా అసలు నేను అసలు తప్పు చేయకూడదు నేను సంచాలకుగా అని చెప్పేసి అనవసరమైన విషయంలో మరీ స్ట్రెస్ పెట్టేశారు. ఆ విషయంలో బిగ్ బాస్ కూడా తిడతారా? తిట్టేదే ఉండదు. ఫ్యామిలీ వీక్ ఆబ్వియస్ గా సుమన్ గారికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్ట్రా వస్తే ఇంటికంతా హ్యాపీ, ఇల్లు అందరూ అది ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు మీరు ఎవరైనా కంప్లైంట్ చేస్తే మీరు స్ట్రాంగ్ గా ఉండి అక్కడ డిసిషన్ తీసుకోవాలి. కానీ ఎవరు కంప్లైంట్ చేయకుండానే మీరు స్ట్రాంగ్ గా ఉండి, లేదు కంప్లైంట్ చేయకపోయినా నేనే ప్రోయాక్టివ్ గా ఉండి నేనే ఏదో చేసేస్తా అని చెప్పి స్టాండ్ తీసుకోవడం నాకు నచ్చల. ఒక పాయింట్కి సుమన్ గారికి కూడా కోపం వచ్చేసి నాకు వద్దు ఇది, సరే కళ్యాణ్ తీసుకో, నాకు 15 ఇచ్చేసి నువ్వు 20 తీసుకో అని చెప్పేసి అన్నారు. అక్కడ దివ్య కొంచెం స్ట్రాంగ్ గా దెబ్బలాడింది. దివ్యకి ఏంటంటే అదేలేండి, అక్కడ ఆల్మోస్ట్ అందరూ, నేను దివ్యానేను అట్లా అందరూ సుమన్ గారికి ఆ 20 రావాలని ఉంది. ఎవరికి సుమన్ గారికి ఎందుకు ఇచ్చారని ఎవరు కంప్లైంట్ చేయట్లే. ఆ పాయింట్లో దివ్య కొంచెం ఓకల్ అయ్యి, అసలు మాకే ప్రాబ్లం లేదు, అసలు మీ రూల్స్ మీరు పెట్టుకుంటున్నారు, అసలు నడుముకు చుట్టుకుని రమ్మన్నారు తప్ప అది మొత్తం అంతా చుట్టుకోవాలి తర్వాత తీయాలనేది రూల్ లేదు, మీరు పెట్టారని చెప్పి ఆ డిబేట్ స్టార్ట్ అయింది. దివ్య కరెక్ట్ పాయింట్సే చెప్పారు. కానీ ఏంటంటే సంజన గారు కొంచెం ఎక్కడ లూజ్గా ఉండొచ్చో కూడా తెలియాలండి. అది ఆ సంజన గారికి అది తెలియట్లా. సో అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. తర్వాత అందరినీ అడిగారు, ఒక సంచాలక కింద మీ ఎవరికి ప్రాబ్లం లేదు కదా, నా మీద రాకూడదు, మీ అందరిని అడిగేస్తున్నా అని చెప్పేసి అందరినీ అడిగేసి సరే తీసుకోండి సుమన్ గారికి 20 మినిట్స్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ మన సుమన్ గారు ఫ్యామిలీ మెంబరే వస్తారని చెప్పి లెటర్ పంపించారు. మంచి లవ్ లెటర్ పంపించారు. బాగా రాశారు, చాలా బాగా రాసుకున్నారు. అండ్ అన్ని బాగా జరిగినాయండి. అసలు దీంట్లో వేలు పెట్టడానికి ఏం లేదు. మంచి లెటర్ పంపించారు, మంచి సూట్ పంపించారు. సుమన్ గారు మంచి టిప్ టాప్ గా రెడీ అయ్యి ఏదో పార్క్ లో గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళినప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ వెళ్తాం చూడండి, ఆ ఎగ్జైట్మెంట్ తో వెళ్ళి అసలు వైఫ్ని చూడగానే కౌగిలించేసుకుని కొంచెంసేపు నేను కూడా వాళ్ళు కొంచెం ప్రైవేట్ గా ఏదో చూద్దాం, బిగ్ బాస్ కెమెరాలు తిప్పండి అని చెప్పేసి నేను ఇక్కడి నుంచి అంటున్నాను. బాగా అనిపించింది, మంచి క్యూట్ గా అనిపించింది. అండ్ సుమన్ గారు మనకి ముందు చూపించింది, సారీ మిస్ అయిందండి. సుమన్ గారు అక్కడ బిగ్ బాస్ ఎవరిదైనా వెళ్ళి టైం అడగండి అన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కూడా నాకు బాగా నచ్చినాయి. అందరికీ కావాలి బిగ్ బాస్, సో అందరికీ నేను ఎవరిని అడగలేను, ఎవరి దానిలో తీసుకోలేను, సో నాకు 20 మినిట్స్ చాలు బిగ్ బాస్ అని చెప్పి ఆయన అందుకు కూడా చాలా బాగా. సుమన్ గారు సూపర్ అండి. సుమన్ గారు మంచిగానండి అది. సో మంచితనం మాత్రం 100 మార్క్స్, బాగా చేశారు. అండ్ వైఫ్తో మాట్లాడిన విధానం, 16th యానివర్సరీ అంట, వెడ్డింగ్ యానివర్సరీ జరిగింది. అసలు ఉన్నాడు కుర్రోడు, మన మొన్నే 16-18 కుర్రోళ్ళు ఉంటారు, ఆయనకి 16 years యానివర్సరీ జరిగిందంట, నమ్మగలరా మీరు? అది. సో ఆయన అసలు అన్ని మాట్లాడుకున్నారు. ఇక్కడ ఇన్పుట్స్ ఇచ్చారు, యాజ్ ఎ ఫ్యామిలీ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇవి ఈ వీక్లో మనకు మోస్ట్లీ పాయింట్స్ ఇవే అవుతాయి. సో ఇన్పుట్స్ కింద ఆవిడ చెప్పింది ఏంటంటే, ఒకటి సంజన గారిని మీరు నామినేట్ చేసిన విధానం బాగా అనిపించింది, ఆవిడకి ఇచ్చేసారు లెఫ్ట్ అండ్ రైట్ బాగా ఇచ్చారండి, సూపర్ మీరు అలాగే ఉండండి అని చెప్పేసి ఫుల్ పొగిడేశారు. సెకండ్ ఇన్పుట్ నాకు మరి అలా అన్నారంటే అంతలో ఏం చేసేసిందా తనుజ సుమన్ గారిని అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఆవిడ చెప్పడం, సుమన్ గారి వైఫ్ చెప్పడం కూడా, లాస్య గారు ఆవిడ చెప్పడం కూడా లేదు ఉండద్దు అసలు తనుజ కొంచెం దూరంగా ఉండండి మీరు అని చెప్పేసి కొంచెం, ఎందుకంటే ఆవిడ పాయింట్ ఏంటంటే మీరు ఆవిడ పక్కన ఉంటుంటే ఆవిడే హైప్ తీసుకుంటుంది, ఆవిడకి హైప్ వస్తుంది, మీ వల్ల ఆవిడకి హైప్ వస్తుంది, దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. ప్లస్ దాని ముందే ఆవిడ ఏమన్నారంటే మీరు ఫస్ట్ రాకపోయినా పర్లేదు, సెకండ్ థర్డ్ ఉన్నా మేము హ్యాపీ అంటే, ఆల్మోస్ట్ ఆవిడ బాధ నాకు అర్థమవుతుంది. ఓటింగ్లో తనూజాయే ముందు ఉంటుంది, సో ఆబ్వియస్లీ తనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ తనూజాకి సుమన్ గారు పక్కన ఉన్నప్పుడు ఆ క్యూట్ మూమెంట్స్ వల్ల ఇంకా హైప్ వస్తుంది. సో మీరు ఆ యాడెడ్ అడ్వాంటేజ్ మీరు ఇవ్వకండి గేమ్లో. సో మీరు కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. మీది బర్నీ గారు బాగుంది. సో బర్నీ గారు ఓటింగ్ అంత సుమన్ గారిని క్రాస్ చేసి వెళ్ళిపోయి అంత లేదు కాబట్టి ఫ్యామిలీ ఈజ్ హ్యాపీ విత్ బర్నీ అండ్ సుమన్ బాండింగ్. కానీ సుమన్ అండ్ తనూజ బాండింగ్ లో తనూజకు కూడా హైప్ వస్తుంది అనేది ఆవిడ మాటల్లో నాకు అర్థమైంది. సో అదనమాట. సో కొంచెం దూరంగా ఉండండి అని చెప్పి అన్నారు. సుమన్ గారు కూడా తెలిసిందే కదా, నా గురించి తెలిసిందే కదా, టైం వచ్చినప్పుడు చూపిస్తా అని చెప్పి ఆయన కూడా భరోసా ఇచ్చారు. భరోసా ఇవ్వగానే అక్కడ బిగ్ బాస్ కూడా వెంటనే తనుజ లోపలికి వెళ్ళి నీ గురించి డిస్కషన్ నడుస్తుంది, ఇప్పుడు నేను ఒక ఫ్రేమ్ పెట్టుకోవాలి అన్నట్టు తనుజ గారు లోపలికి వచ్చారు. వచ్చి వెంటనే నవ్వుతూ అంటే ఇంకా సుమన్ గారు అది వదల్లా, 20 మినిట్స్ ఆయనే మాట్లాడారు, మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నారు.
బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక స్పిన్ వీల్ పెట్టారు. స్పిన్ వీల్లో సెలెక్ట్ చేసుకోమన్నారు. మొత్తం ఇంటికి ఘీ వచ్చింది. ఒక నెయ్యి డబ్బాని ఇచ్చేసి అందరికి బాయ్ చెప్పి ఆయన మెల్లిగా వెళ్ళారు. సుమన్ గారు వెరీ హ్యాపీ, వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. నాకు ఒకటే ఏంటంటే సుమన్ గారు మంచి ఆయనే, కానీ సుమన్ గారిలో మిస్ అవుతున్న క్వాలిటీస్ ఫర్ ఎ బిగ్ బాస్ విన్నర్ ఆర్ ఇలాంటి షోకి, రియాలిటీ షోకి మెయిన్ థింగ్ అంటే ఒక స్ట్రాంగ్ స్టాండ్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. అసలు తన మనసులో ఏముంది పక్క వాళ్ళ మీద అంటే సుమన్ గారి గేమ్లో ఉన్న ఒకే ఫ్లా ఏంటంటే ఆయన తన అన్ని షేడ్స్ చూపించలా మనకి. కోప్పడినప్పుడు సడన్ గా కోప్పడతారు, స్పైక్ వస్తుంది, కానీ ఆ వెంటనే అది కూల్ అయిపోయి వెంటనే కలిసిపోతారు. కానీ అది ఒక క్యారీ చేయకుండా అదొక ఇమోషన్, నేను ఇది కూడా ఉన్నాను, నా సైడ్ నాకు ఈ సైడ్ కూడా ఉంది, నేను ఒక లోలో ఇలా ఉంటాను. సో అది మనకి ఎక్కువ చూపించకపోవడం వల్ల ఆయన ఆ బబ్లీ గుడ్ సైడ్ బయట ఉండడం వల్ల మనకు అది నడుస్తుంది. కానీ ఒక బిగ్ బాస్ విన్నర్ లేదా బిగ్ బాస్ పర్సనాలిటీ అన్నప్పుడు వాళ్ళ అన్ని సైడ్స్ మనకు బాగా తెలిసి ఉండాలి. అండ్ ఆర్గ్యుమెంట్స్లో అండ్ స్టాండ్స్ తీసుకున్నప్పుడు వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఒపీనియేటెడ్ అయి ఉండాలి. అది కొంచెం మిస్సింగ్ సుమన్ గారిలో. సో అది లేకపోతే ఆయన నేను అసలు టాప్ 5లో పెట్టేవాడిని. కానీ ఆయన ఆ ఒపీనియేటెడ్గా లేకపోవడం ప్లస్ అంతే, అదే స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోకపోవడమే నాకు కొంచెం ఉన్న ప్రాబ్లం. సో అదనమాట. సో సుమన్ గారి సెగ్మెంట్ అయింది అక్కడ. నెక్స్ట్ మన కెప్టెన్ గారు కోసం అని చెప్పేసి కన్ఫెషన్ రూమ్ పిలిచారు. ఇక్కడే నాకు మినీ హార్ట్ అటాక్ అన్నాను కదా, అక్కడే వెంటనే బయటికి బిగ్ బాస్ వెళ్ళి అడగండి అమ్మ ఎవరైనా వస్తే తీసుకున్నాను, కానీ బయటకు వచ్చేసింది. టైమర్ స్టార్ట్ అయింది. వచ్చి కళ్యాణ్ని, అరే కళ్యాణ్ ఇస్తావా, నీకు ఎలాగో వద్దన్నావు కదా అంటే నాకు ఇలా పట్టుకున్నాను నేను. అమ్మ నిన్నే కదమ్మా అంత బాగా జాగ్రత్తగా ఛాన్స్ ఉన్న దివ్యాని పీకేయకుండా మంచిగా దివ్యాన్ని సెట్ చేసుకుని లోపల తీసుకొచ్చి రీతు నామినేట్ చేసినప్పుడు రీతుని సేవ్ చేసి దివ్యాన్ని మంచి ప్రాపర్గా గేమ్ అంతా మంచి మైండ్తో ప్రాపర్గా ఆలోచించి ఆడుకున్నావు కదమ్మా. సడన్గా ఫ్యామిలీ వీక్ అనేటప్పటికి మరీ అంత వచ్చేసి ఒకవేళ ఆ గ్రీడీనెస్ వచ్చేసిందేమో తనుజాలో. ఇప్పుడు నిజంగానే అడిగేస్తుందా కళ్యాణ్ దగ్గర ఉన్న 15 నిమిషాలు కూడా అడిగేస్తుందా అని ఒక్క మినీ హార్ట్ అటాక్ వచ్చింది నాకైతే. కానీ వెంటనే నీకు పడితే ఎంజాయ్ చెయ్యి అనగానే అమ్మ నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నా, అమ్మ తనుజ గారు కొంచెం బుర్ర వాడుతున్నారు, బాగానే ఉన్నారు ఇంకా అని చెప్పేసి. సో ఒకవేళ అడుగుంటే మాత్రం మామూలుగా ఉండేది కదా తనుజకి ఈరోజు. కానీ గుడ్ డిసిషన్. ఫ్యామిలీ వీక్ కదా, మనుషులు అంటేనే మంచివాళ్ళు అది. సో ఆ లోపలికి వెళ్ళారు, చిన్న పాప వచ్చారు, పాపతో ఆడుకున్నారు. తర్వాత వాళ్ళ సిస్టర్ వచ్చిన తర్వాత సిస్టర్ కూర్చొని ఆవిడది ఒకటే కంప్లైంట్, ప్లీజ్ నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడిస్తే అమ్మ నాన్ స్టాప్గా 2 రోజులు ఇదే ఆలోచించుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది. నా పెళ్ళి ఉందనే విషయం కూడా మర్చిపోయింది. టీవీలో నువ్వు ఏడుస్తున్నంతసేపు నాకు ఫోన్ చేస్తే నేను ఏదో పెళ్లి గురించి మాట్లాడుతుంది అమ్మ, ఏమంటారు మన పసుపు కొమ్ములు ఎక్కడ ఉన్నాయి అలా చెప్పేసి ఆ పెళ్లి రిలేటెడ్ డిస్కషన్స్ నడుస్తాయి అనుకుంటే అక్క ఏడుస్తుంది చూసావా, నాకు ఏడుపు వస్తుంది అని చెప్పేసి నీ గురించే మాట్లాడుతుంది. సో అదే మేజర్ కన్సర్న్ ఏడుపే. తనుజ మీరు ఏడవద్దు అని చెప్పేసి చెప్పడానికి ఆవిడ వచ్చారు, వాళ్ళ సిస్టర్ వచ్చారు. అండ్ అది చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అదొకటి మార్చుకుంటే యు ఆర్ ద విన్నర్ అన్నట్టు కూడా ప్రాపర్గా క్లియర్గా చెప్పేసి వెళ్ళారు. మనం చెప్పేది కూడా అదే, ఆ ఏడుపులు తగ్గించుకొని ఆ కొంచెం స్పోర్టివ్ స్పిరిట్ తెచ్చుకుని కంప్లైనింగ్ నేచర్ లేకుండా ఆడితే, మెయిన్ నేను చెప్పేది, నేను టాప్ 5లో పెట్టకపోవడానికి కారణం కూడా అవే. కంప్లైనింగ్ నేచర్, ఆ ప్రతిదానికి ఏడవడం, ప్రతిదానికి ఒక కైండ్ ఆఫ్ విక్టిమ్ లా ఫీల్ అవడం, అదే. సో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు నేను టాప్ 5లో పెట్టాలనుకోను, అది నా ఒపీనియన్. కానీ ఒకవేళ ఈ స్టోరీ లైన్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని వీక్స్ చూసినప్పుడు తనూజ ఒకవేళ స్ట్రాంగ్గా నిలబడి ఓడిపోయినప్పుడు కూడా జస్ట్ ఇలా దులిపేసుకుని ఓకే నాకు ఏడుపు వచ్చింది, ఏడ్చాకని నేను చాలా స్ట్రాంగ్గా నిలబడతానని చెప్పేసి వచ్చి ఒక విక్టిమ్ లాగా, అంటే నాకు సపోర్ట్ లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే దానికన్నా సరే నేను ఆడతాను, సపోర్ట్ లేకపోయినా ఆడతాను, నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను అనే ఒక కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ పర్సనాలిటీగా కానీ తను వచ్చుండుంటే ఖచ్చితంగా నేను టాప్ 5 ఏంటి, టాప్ 2, టాప్ 3లో ఖచ్చితంగా పెట్టేవాడిని. కానీ తనలో ఉన్న కంప్లైనింగ్ నేచర్, విక్టిమ్గా బిహేవ్ చేసే నేచరే నాకు ఆఫ్ అనమాట. అక్కడే నేను ఆగిపోతున్నాను. సో తను టాప్ 5లో పెట్టలేకపోతున్నాను అది. సో అది బాగా చెప్పారు. ఒకవేళ ఈ లాస్ట్ 3 వీక్స్లో ఏమైనా డెవలప్ చేసుకుని ఆ ఏడుపు అవన్నీ తగ్గించి తన గేమ్ తను ఆడుకుని గెలవాలనే, ఇంకా ఆల్రెడీ కెప్టెన్ అయిపోయారు కదా, ఆవిడ చిరకాల కోరిక తీరిపోయింది కదా. సో ఇక్కడి నుంచైనా గేమ్స్ ఓడిపోయినప్పుడు బ్లేమ్ గేమింగ్ లేకుండా తన గేమ్ తను ఆడుకుంటే చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అండ్
సో పాపని తీసుకొచ్చారు. పాప మాత్రం చాలా క్యూట్గా ఉన్నారు. అసలు పీకబూ అనగానే పీకబూ అంటున్నారు. అసలు బాగుంది, అసలు మంచి లైవ్లీగా. అదే మళ్ళీ మళ్ళీ సేమ్ డైలాగ్, ఫ్యామిలీ వీక్ అంటే మనుషులు అంటేనే మంచి అది. అందరూ అసలు పాప ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా వెళ్తూ వెళ్తూ ఐస్ క్రీమ్ ఇచ్చి వెళ్ళారు. అండ్ మన సీమంతం సెగ్మెంట్ ప్రతి సీజన్లో నడుస్తుంది. ఈసారి ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్ లేనట్టున్నారు ఎవరి ఫ్యామిలీస్లోనూ. సరే అయితే పెళ్లికి రెడీగా ఉంది కదా పాప, సరే తీసుకొచ్చేయండి ఆవిడకి ఇక్కడే పెళ్లి కూతురిని చేసేద్దాం అని పెళ్లి కూతురిని చేసేసి ఇంకా ఫుల్ ఆ పెళ్లి కార్డు కూడా చూపించారు అక్కకి. సో మొన్న చాలా ఫీల్ అయ్యారు కదా, ఇంట్లోంచి కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తానన్న వద్దన్నారు, కానీ మన బిగ్ బాస్ మళ్ళీ తీసుకొచ్చారు. డైరెక్ట్ పెళ్లి కూతురునే తీసుకొచ్చారు. కార్డులు ఏంటమ్మా, మెసేజ్లు ఏంటి, పెళ్లి కూతురునే తీసుకొస్తారు రండి అని చెప్పేసి తీసుకొచ్చారు. సో అంత బాగా జరిగింది, వెరీ హ్యాపీస్, అంత బాగా చూసుకున్నారు. సో క్రిస్టల్ అండ్ క్లియర్గా మెసేజ్ అయితే ఇచ్చెళ్ళారు, ఏడవకు, డోంట్ సపోర్ట్ లేదు అనుకోవద్దు, ఇంట్లోనూ సపోర్ట్ ఉంది, బయట కూడా సపోర్ట్ ఉంది, నువ్వు ఏడవకుండా గేమ్ ఆడుకో అనేది క్రిస్టల్ క్లియర్ మెసేజ్. అర్థం చేసుకుంటే బాగుంటుంది, అర్థం చేసుకోకపోతే అంతే అనమాట. సో అది, సో తను కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంక అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి, రేపు ఎవరు వస్తారు, ఎవరు ఫ్యామిలీ వస్తారని. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సో ఈ వీక్ అంతా మంచి ఫన్గా హ్యాపీగానే నడుస్తుంది. ఓన్లీ ఏంటంటే ఈ మధ్యలో ఆ ఫ్యామిలీస్ మాట్లాడే మాటలు, ఆ మాటలన్నీ ఇన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గేమ్ ఎలా, వాళ్ళు సపోర్ట్ చేసే ప్లేయర్ యొక్క గేమ్ వాళ్ళు ఎలాగ అసెస్ చేస్తున్నారు అనేది మాకు క్లారిటీ వస్తుంది. అండ్ ఆ ఇన్పుట్ ఎంత వ్యాలిడ్, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ అలా ఆడితే ఏమైనా టాప్ 5లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అనేది చూద్దాం. విల్ సీ అప్కమింగ్ వీక్స్లో, అదనమాట. సో ఫ్యామిలీ వీక్ స్టార్టెడ్, ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి. ఈ వీక్ మనం బుర్రకు పెట్టేసి అనలైజ్ చేయడానికి ఏమి ఉండదు, జస్ట్ ఫీల్ ఇట్. ఓకేనా. సో అదనమాట. సో రేపు మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మళ్ళీ చెప్పలేదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి వాళ్ళు చేసేస్తారు అంతే. మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్.